హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది థర్స్డే నైట్ వ్లాగ్ అండి. టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. థర్స్డే మధ్యాహ్నం ఆల్మోస్ట్ ఒక 3 o'clockకి నేను సామల రవ్వ నానబెట్టానండి. అలాగే ఉద్దిపప్పును కూడా నానబెట్టాను. ఒక 8 hours ఆగాక 11 o'clockకి నేను గ్రైండర్ వేస్తున్నాను. ఎందుకంటే రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసం. అందరికీ తెలిసిందే కదండి, సామలు వన్ ఆఫ్ ద మిల్లెట్స్ అనమాట. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఈ మధ్య నేను రైస్తో చేసే ఇడ్లీలు ఆల్మోస్ట్ స్టాప్ చేశాము. ఎక్కువగా మిల్లెట్స్ తోటే చేస్తున్నాం అనమాట. అందుకే నేను ఇక్కడ సామల రవ్వ సూపర్ బజార్ నుంచి తెచ్చుకొని నానబెట్టిన ఉద్దిపప్పుతో పాటు రవ్వను కూడా బ్లెండ్ చేసి ఫెర్మెంటేషన్కి పెట్టేశానండి. ఇది ఆల్మోస్ట్ ఓవర్ నైట్ ఫెర్మెంట్ అవ్వాలి. ఇక్కడేమో నా కప్స్ రెడీగా ఉన్నాయి. ఈ మధ్య నేను చూపించాను కదా నా కాఫీ కప్స్ అన్నమాట. ఇక అంతే, కిచెన్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు టైం చూడండి 11:30 అవుతుంది. ఎంత వర్కింగ్ ఉమెన్ అయినా ఎవరైనా కానీ ఇంటికి వస్తూనే హోమ్ మేకర్స్ అయిపోతాం. సో ఉద్యోగం చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పనులు కూడా చూసుకోవాలి. ఆల్మోస్ట్ 11:30కి అంతా క్లోజ్ చేసేసి పడుకునేసామండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది, అంటే ఫ్రైడే పొద్దున ఇంకా మా హస్బెండ్ బయలుదేరుతున్నారు. సో టకటక బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి తనకిచ్చేయాలి. సామల పిండిలో కాస్త ఉప్పు, కొంచెం సోడా, కొద్దిగా వాటర్ వేసి ఇడ్లీ బ్యాటర్లా కలుపుకొని ఇడ్లీ రేకుల్లో ఇడ్లీలు పెట్టేస్తున్నాను. ఇంకా వేడి వేడి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. తర్వాత నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, పూజ చేసుకోవాలి. ఈలోపు మెయిడ్ అయితే వచ్చేసింది. ఇల్లంతా ఊడ్చి మాప్ చేసేయమన్నాను. సో తన పనిలో తనుంది. ఇక నిన్నటి వెజల్స్ కూడా ఉన్నాయి, అన్నీ క్లీన్ చేసేయమన్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, అవి తను డ్రై చేయాలి. నేనేమో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తున్నాను. ఈ మిల్లెట్స్ ఇడ్లీ కానీ దోశలోకి సాంబార్ కన్నా కూడా నాకైతే చట్నీలు ఇష్టం అండి. అది ఏ రకమైన చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది. సో మీరందరూ కూడా సాంబార్తో కన్నా చట్నీతో ట్రై చేయండి. రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, సామల రవ్వ ఇడ్లీ, లేదా ఎనీ టైప్ ఆఫ్ మిల్లెట్ దోశ, వీటితో చక్కగా చట్నీ అయితేనే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. నేనైతే ఇక్కడ పల్లి కొత్తిమీర చట్నీ చేశాను. భలే ఉండిందండి తింటుంటే. వేడి వేడి ఇడ్లీలు పొద్దున్నే తింటుంటే ఆ మజానే వేరు. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయింది అనుకోండి, నాకైతే భలే బాధేస్తుంది. ఇంత బతికి అన్నం తినకుండా ఉండడం ఏంట్రా బాబు, హ్యాపీగా భోంచేయాలి, హెల్తీగా ఉండాలి అనిపిస్తుంది. అలా నేను మా వారు అయితే బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసాము. నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఈలోపు మా మేడ్ ఇల్లంతా కూడా ఊడ్చి తుడిచేస్తూ ఉందన్నమాట. ఇంకా నేను పూజ చేసుకోవాలి. నాకైతే సాంబ్రాణి అంటే భలే ఇష్టం అండి. శుక్రవారం తప్పకుండా ఇంట్లో సాంబ్రాణి వేస్తాను. నిన్న సైకిల్ ధూప్ కప్స్ కొన్నాను అనమాట సూపర్ బజార్లో. ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను, పూజ చేసుకున్నాను. ఇక కిందకు వచ్చేసి ఒక కప్పు కాఫీ అయితే తాగేస్తున్నాను. ఈలోపు మా చిన్నమ్మ ఏమందంటే, నాకు కడుపులో ఏదో ఆరాటంగా ఉంది, నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు, కాస్త అన్నము మజ్జిగ వేసి కలిపి ఇవ్వమంటే ఒక గ్లాస్ ఇచ్చాను. ఎంటీ స్టమక్తో ఇలా తాగితే చాలా మంచిదండి, అసిడిటీ అలాంటివి రావు. ఇక నేను ఒక పక్క మామిడికాయ, వంకాయ, మునక్కాయ పప్పు చేస్తున్నాను. ఇటుపక్క ఏమో లెమన్ రైస్ కోసం తాలింపు వేసుకున్నాను. నిమ్మకాయలు పిండుకుంటున్నాను. ఇవేంటంటే ఒక కాఫీ ఫిల్టర్లో నిమ్మకాయలు పిండామంటే గింజలంతా ఫిల్టర్లో ఉండి జ్యూస్ మాత్రమే మనకు వెజల్లోకి వస్తుంది. ఇది మంచి టిప్ అండి. చాలామంది నిమ్మకాయలు పిండేసి తర్వాత గింజలన్నీ అందులో పడిపోయి చాలా కష్టపడిపోతుంటారు. అలా కాకుండా ఇలా ఫిల్టర్లో పిండుకోండి. ఒక పక్క నిమ్మకాయ అన్నం రెడీ చేసేసానండి. ఒక పక్క పప్పు ఉడికిపోయింది. ఇంకా దాంట్లో వంకాయలు, మామిడికాయ అండ్ మునక్కాయ వేసేసాను. ఇది కూడా ఒక విజిల్ పెట్టేస్తానన్నమాట. తర్వాత తాలింపు వేసేసుకుంటాను. ఇక పిల్లలకి అరటికాయ తాలింపు అంటే చాలా ఇష్టం. సో అరటికాయ తాలింపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పొటాటో కానీ అరటికాయ కానీ సన్నగా కట్ చేశాక ఒక బౌల్లో వేసి కొంచెం నీళ్లు, కాస్త ఉప్పు వేసి మైక్రోవేవ్ ఓవెన్లో 4 to 5 minutes పెట్టేశామంటే 90% స్టీమ్ అయిపోతుంది. ఆ తర్వాత దాని కూర కానీ తాలింపు కానీ చేసుకుంటే తొందరగా కర్రీ అయిపోతుందండి. అండ్ ఈజీ కూడా.
సో ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను, అలా ఫాలో అవుతున్నాను. సో అరటికాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది. వీటన్నిటిలో కూడా మా అమ్మాయి నాకు హెల్పింగ్గా ఉంది, మా పెద్దమ్మాయి. ఈ వీడియో ఎండ్లో తను ఎంత చక్కగా హ్యాపీగా నాకు హెల్ప్ చేసిందో వంటల్లో మీతో చిన్న క్లిప్ పెడతానండి. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు శుక్రవారం, ఒక పక్క పనులు, పూజ, మళ్ళీ నేను వర్క్కి వెళ్ళాలి. అయినా కూడా ఇన్ని వంటలు ఎందుకు పెట్టుకున్నానంటే పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారండి. ఈ సమ్మర్ హాలిడేస్ ఒక 5 days ఇచ్చారనమాట. అందుకని వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు. అండ్ మా వారు కూడా బయట వెళ్ళారు కానీ లంచ్కి ఇంటికి వచ్చేస్తారు. సో ఒక కూర చేసి వాళ్ళకి ఏదో ఒకటి తినండి అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. 4 రకాలు చేసుకొని ఒక మంచి కంప్లీట్ సౌత్ ఇండియన్ మీల్ తిన్నాం అనుకోండి ఫ్యామిలీతో, ఇంకా అంతకన్నా సుఖం ఏముంటుందో చెప్పండి, అంతకన్నా సంతోషం ఏముంటుందో చెప్పండి. అన్నీ బాగానే ఉంది, కష్టపడైనా సరే అన్ని కూరలు వండేశాను, మంచిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. ఇక చూస్తే స్టవ్ అంతా గజిబిజి గందరగోళం అయిపోయిందండి. సో దాన్ని చక్కగా క్లీన్ చేసుకున్నాను. ఆ పప్పు ఉడకబెట్టినప్పుడు అదంతా స్పిల్ అవుట్ అయిపోయింది, ఆ కిచెన్ క్యాబినెట్ పైన అంతా పడిపోయింది. ఇక ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మొత్తం క్లీన్ చేసేసాను. అంటే మా మెయిడ్ ఆల్రెడీ క్లీన్ చేసి వెళ్ళింది. కుకింగ్ చాలాసేపు చేశాం కదా, ఇక అంతా కూడా మెస్సీగా అయిపోయింది. సో నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఈలోపు ఒక పెద్ద ట్రాజడీ కూడా జరిగిందండి, అది కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వడియాలు వేయించేటప్పుడు ఆ వడియాల కవర్ని ఇలా అన్నానండి, ఆ కవర్ చిరిగిపోయి ఆ వడియాలన్నీ కింద పడిపోయాయండి. ఇంకా పనికి 2 పనులు అయ్యాయి. మళ్ళీ ఊడ్చి అవన్నీ ఎత్తేసి డస్ట్బిన్లో వేశాను. ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడే ఎన్ని పనులు ఒకదానిపైన ఒకటి వచ్చేస్తాయంటే హెక్టిక్ అయిపోయి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అయినా కూడా ఈరోజు మా పిల్లలకి మంచి మీల్ పెట్టాలనుకున్నాను కాబట్టి రెడీ చేశాను. ఇక మా వారు వస్తూ కోకోనట్ వాటర్ తెచ్చారు. హ్యాపీగా ఆ కోకోనట్ వాటర్ కూడా తాగి కొంచెం ఎనర్జీ తెచ్చుకున్నాను. మరి ఈరోజు నేను చేసిన వంటలు వేడి వేడి అన్నం, ఎంతో యమ్మీగా ఉండే నిమ్మకాయ పులిహోర, కమ్మని మునక్కాయ మామిడికాయ వంకాయ పప్పు, వేడి వేడి రసం, ఈరోజు శుక్రవారం అమ్మవారికి పెట్టిన చక్కెర పొంగలి, అరటికాయ తాలింపు, పెరుగు, అప్పడాలు, వడియాలు, నెయ్యి, సాలడ్, ఉప్పు, ఇవన్నమాట ఈరోజు మా సౌత్ ఇండియన్ కంప్లీట్ థాలీ. ఇక మా ఇంట్లో నాకు ఎంతో నచ్చే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే మేమందరం కలిసి కూర్చొని భోంచేయటం, కలిసి కూర్చొని కబుర్లు ఆడుకోవడం, కలిసి కూర్చొని ఒక మూవీ చూడడం, అలాగే కలిసి కూర్చొని కష్ట సుఖాలు పంచుకోవడం. ఈరోజైతే బాగా అలసిపోయాను, కానీ మా పిల్లలు, మా వారు, నేను అందరం కలిసి కూర్చొని కంప్లీట్గా కడుపు నిండా భోంచేస్తూ మాట్లాడుకున్నామండి. అది నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్, మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను ఇచ్చే వాల్యుబుల్ మెసేజ్ ఏంటంటే స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. అది పేరెంట్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పార్ట్నర్ అవ్వచ్చు. మీరు కాసేపన్నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ భోంచేస్తే మన మధ్య రిలేషన్స్ అండ్ బాండింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే మనలో ప్లస్లు మైనస్లు మాట్లాడుకోవచ్చు, మన ఫ్యూచర్ ప్లానింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. అసలు మన రిలేటివ్స్లో కానీ మన ఫ్యామిలీలో కానీ కరెంట్ సిచ్యువేషన్ ఎలా జరుగుతోంది, మనం ఏమన్నా చేంజెస్ చేసుకోవాలన్నా వద్దా, ఇంకా 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 ఎన్నో పిల్లల ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ గురించి అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చండి. దిస్ ఈజ్ అ రైట్ ప్లాట్ఫామ్ అనుకుంటాను నేనైతే. కిచెన్ అండ్ డైనింగ్ టేబుల్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ టు డిస్కస్ ఎనీ మ్యాటర్ ఇన్ ద ఫ్యామిలీ. సో ట్రై చేయండి. నా మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంతమందికి నా మెసేజ్ నచ్చింది అనుకుంటాను.